పేదల ఇళ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు. హఠాత్తుగా అక్రమ నిర్మాణం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఎలా కల్పించారు? జిహెచ్ఎంసీ అనుమతులను హైడ్రా తప్పుపడుతుందా? సీఎంకు కిషన్ రెడ్డి లేఖ అంటూ చూస్తూ ఉన్నాం మిత్రులారా. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా. ఇక్కడ ఏదైతే కిషన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ ఏదైతుందో ఇది ఒక మానవతా కోణంలో రాసిండు అనేది వాస్తవం. అయితే ఇక్కడ చాలామంది అంటే మీడియా దృక్పథంలో చూసినట్టయితే మీడియా కూడా ఎక్కువ ఏం చేస్తుందంటే సెన్సేషనల్ న్యూస్ని ఎక్కువ కవర్ చేస్తుంది మీడియా. సో దానిలో భాగంగా అంటే సెన్సేషనలిజం కావాలి, ఒకటి అగెనెస్ట్ అంటే నెగిటివ్ సంబంధించినటువంటి విషయాల్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది మీడియా. సో నేను కూడా దానిలోనే ఎక్కువ ఆ సెన్సేషన్ కోసమే ఎవరైనా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఈ హైడ్రా విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా ఈ హైడ్రా కావచ్చు లేకపోతే మూసీ రివర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు మొత్తానికైతే చాలా వరకు ఎక్కడైతే ఉందో నష్టం జరుగుతున్న విషయం వాస్తవం. కానీ నష్టం ఏదైతే ఉందో అది కేవలం 5% మాత్రమే ఉంది. ఇది చాలా వరకు 95% ఒక మంచి ప్రొజెక్షన్లో పోతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికో లేకపోతే రేవంత్ రెడ్డి పోవడానికో మాత్రం కాదు అనే విషయం గుర్తుపెట్టుకో మిత్రులారా. ఈరోజు మా టీం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిన్న 2500 మంది పేదలకి ఆ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చేసి మూసీ రివర్ ఏదైతే ఆ మూసీ రివర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించే ప్రయత్నం ఈరోజు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా చూడాలి. చాలామంది ఏంటంటే అధికారులను నిలదీస్తున్నటువంటి విషయంలో మాత్రమే ఎక్కువ మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. కానీ 2500 మంది కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆల్రెడీ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా పోవడం జరిగింది. మా టీంని ఇప్పుడే నేను అక్కడికి పోయి అసలు రిపోర్ట్ ఏంటో తెలుసుకోనండి, వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలని చెప్పేసి పంపించడం జరిగింది. మధ్యాహ్నం వరకు మీకు ఆ అప్డేట్ కూడా మా కాలేజ్ టీవీ లైవ్లో వస్తుంది, అది కూడా చూడండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, సరే వాస్తవంగా నష్టం జరుగుతూ ఉంది. ఎవరికి నష్టం జరుగుతుంది? ఒక 5% ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. 95% ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది, ఇక్కడ జరుగుతున్నటువంటి మహాయజ్ఞం ఇది. ఈ హైడ్రా అనేది కావచ్చు లేదా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద మహాయజ్ఞంగా మనం చెప్పవచ్చు. భవిష్యత్ తరాలకు ఈరోజు జరిగేటువంటి ఈ చిన్న నష్టం ఏదైతుందో ఇది తాత్కాలికమైన నష్టం మాత్రమే. ఎందుకంటే ఈ నష్టాన్ని కూడా పూడ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది, అది మాత్రం వాస్తవం. అయితే దీనిలో భాగంగా మీరు రాసి పెట్టుకోండి మిత్రులారా, భవిష్యత్తులో హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నా కానీ హైదరాబాద్కు వచ్చేటువంటి విపత్తుల నివారణకు ఈ 2 చర్యలు ఏవైతే హైడ్రా కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ చాలా బలంగా ఉపయోగపడే అవకాశం ఉంది. రాబోయే భవిష్యత్ తరాల్లో ఈరోజు మనం వయనాడు చూసినాం, ముంబైని చూస్తూ ఉన్నాం, అదేవిధంగా బెంగళూరు సిటీని చూస్తూ ఉన్నాం, చెన్నైని చూస్తూ ఉన్నాం, వైజాగ్ని చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చిన్న వరదలకి చిన్న తుఫాన్లకి అదేవిధంగా ఏ విధంగా ఆ యొక్క మహానగరాలు కొట్టుకుపోయాయి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఢిల్లీ లాంటి నగరాలు కాలుష్య కొరల్లో ఈరోజు మగ్గుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మన నగరాన్ని హైదరాబాద్ లాంటి ఒక ప్రాచీనమైనటువంటి ఈ నగరం ఏదైతుందో, ఒక గొప్ప సంస్కృతి గల నగరం ఏదైతుందో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి పౌరునిపై ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మాటలు మాత్రమే చెప్పినాయి. మాటలు చెప్తూనే ఈరోజు అవినీతి పరులకు కానీ లేకపోతే అక్రమార్కులకు కానీ కబ్జాకోరులకు కానీ వారికి సపోర్ట్గా నిలిచినాయి. కానీ ఈ ప్రభుత్వం కొంతమేర హైడ్రా విషయంలో కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయంలో కానీ కొంత కర్కశంగా తమకు నష్టం జరుగుతుందని తెలుసు, తమకు మీడియా కానీ ఎవరు కానీ సహకరించాలని తెలిసి కూడా ఈరోజు ఒక మహాయజ్ఞానికి పూనుకున్నది. దీన్ని సామాన్యమైన ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే దానివల్ల జరుగుతున్న నష్టమే చూస్తున్నాం తప్ప భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా మన నగరం ఉండబోతుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఈ విషయంలో నేనైతే సపోర్ట్ చేస్తూ ఉన్నా. సరే కొంత నష్టమే జరుగుతుందో దాన్ని కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ప్రతిరోజు కూడా నా ఛానల్లో చేస్తున్నా. సరే నేను మాట్లాడచ్చు కాక లేదంటే సపోర్ట్ చేస్తున్నా ఇంకేదో అనుకోవచ్చు కాక, కానీ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ యొక్క మహాయజ్ఞంలో కొంత మేర నష్టం జరుగుతున్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున లాభం జరుగుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. అయితే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఈ యొక్క
విషయంలో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన యొక్క పాయింట్స్ని కూడా కన్సిడర్లోకి తీసుకోవాలి. తీసుకొని ఏ విధంగా ఈ పేదల ఇళ్ళకు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటే కిషన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక భవిష్యత్ నగరానికి జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞం అని చెప్పేసి అనుకోవాలి ఆయన కూడా. సో దానిలో ఆయన చేసినటువంటి తప్పే ఆయన విమర్శల్లో ఎలాంటి అదైతే లేదు. సో అది మనందరం కూడా గమనించాలి. సో ఒకసారి ఆయన ఏమంటుంటే ఒకసారి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. జీవితకాల సంపాదనతో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు తప్పని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. ఒక సంస్థ అనుమతులు ఇస్తే కొత్తగా మరో సంస్థ ఏర్పాటు చేసి అక్రమం అంటూ కూలగొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనులు అక్రమ నిర్మాణాలు రెగ్యులైజ్ చేశారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వాలైనా పేదల ఇల్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజ్లు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు నిర్మిస్తాయని ఈ సర్కార్ హైడ్రా పేరుతో నిర్మాణాలు తొలగిస్తూ ఏకపక్షంగా వెళ్తుందని తప్పట్టారు. హైడ్రా కూల్చివేత నేపథ్యంలో బాధితులు తన దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మేధావుల ఆలోచనలు మీడియా ద్వారా తెలుసుకున్న అంశాలతో కిషన్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో మీడియాలో వచ్చేదంతా కూడా కేవలం సెన్సేషనలిజం న్యూస్ మాత్రమే. ఎక్కడ కూడా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏవి కూడా చెప్పడం లేదు. సో ఇది ఖచ్చితంగా మీడియా ఒకానొక దొరలో ఒక నెగిటివిటీ కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి పాజిటివ్ కోణాన్ని కూడా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో కోట్లు ఖర్చు పెట్టి వసతులు కల్పించారుగా, అప్పుడు అక్రమణాలుగా చెబుతున్నటువంటి ప్రాంతాల్లో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, చివరకు ఇంటి నెంబర్లు కూడా ఇచ్చిందని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండీల ద్వారా పనులు తీసుకుంటూ హఠాత్తుగా అక్రమం అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి అనేది తీశారు. అప్పులు చేసి బ్యాంకు రుణాలు పొంది ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారని, కొన్ని చోట్ల అన్ని అనుమతులున్న భవనాలు నేలమట్టం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా మంచి పాయింట్స్ చెప్పిండు అందులో. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండి ఇచ్చినటువంటి పర్మిషన్స్ వాటి పర్మిషన్స్ తోటే నిర్మాణాలు చేపట్టారు. కానీ మరి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టలేదు కదా, మరి దానిపైన ఏమంటారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే గత ప్రభుత్వాలు ఇచ్చే వాస్తవమే. గత 10 ఏళ్లలో కేసీఆర్ అనేక రకాలైనటువంటి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. సో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు ఇలాంటి పరిస్థితి దాపురించిందని చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది మిత్రులారా. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసింది ఎవరు? నిర్వాసితులు 12,000 మంది అని నివేదిక ఇచ్చారుగా. రాజకీయ లబ్ధికే కేటీఆర్, హరీష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. సో చూడండి, హైదరాబాద్లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యానించారు. 12,000 మంది నిర్వాసితులు కానున్నారని నివేదిక ఇచ్చి ఇప్పుడు తొలగింపులో ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీష్ అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెంటిమెంట్తో ప్రజలు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకుంటున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. గురువారం అంబర్పేటలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. హైదరాబాద్లోని 20 ప్లాంట్లు 5 కూడా బీఆర్ఎస్ పూర్తి చేయాలని విమర్శించారు. సో గతంలో మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బోర్డు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, సో కేసీఆర్ నాయకత్వంలో. సో అది పెట్టినప్పుడే వాళ్ళే క్లియర్గా చెప్పడం జరిగింది 12,000 మంది నిర్వాసితులు కాబోతున్నారు. సో ఇది భవిష్యత్ తరాలకు నష్టం అని చెప్పేసి గతంలో మాటలకే పరిమితమైన కేసీఆర్. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేతలతోటి చూపిస్తూ ఉన్నాడు. సో అంటే వాళ్ళెవరో నిర్వాసితులు, అదేవిధంగా వాళ్ళు పేదవాళ్ళని చెప్పేసి ఇబ్బంది పెట్టడం కాదు ఇక్కడ వాటి వల్ల జరిగేటువంటి పరిణామాలు. ఈరోజు మూసీ రివర్ పక్కనే ఈరోజు మూసీ నది అంటేనే ఒక డ్రైనేజ్ కూపంగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు అక్కడ ప్రజలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. అక్కడ ఉన్నటువంటి దుర్వాసనతోటి ప్రజలు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతూ ఉంటారు. అదేవిధంగా పుట్టబోయే పిల్లలకు కూడా అనేకమైనటువంటి డిజబిలిటీస్ తోటి పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి పరిసరాల్లో ప్రజలు ఉండడానికి వీల్లేదు. కాబట్టి అది ఖాళీ చేయడమే వాళ్ళకు మంచి నిర్ణయమే. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రేపు ప్రజలకు కూడా ఒక మంచి చేసిన వారవుతారనేటువంటి ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో కేసీఆర్ కానీ వీళ్ళు మాటల వరకే పరిమితమైనరు, రేవంత్ రెడ్డి చేతుల్లో చూపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఏ ఒక్క పేదవాడికి కూడా నష్టం జరగకుండా చాలా జాగ్రత్త పడుతూ నిర్ణయం తీసుకుంటా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళిన 10 కుటుంబాలు. చూడండి, ఇది ఇలాంటి న్యూస్ కవర్ చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళిన 10 కుటుంబాలు. ఎల్బీ నగర్ నియోజకవర్గాల మధ్య ఉన్న భవానీ నగర్లోని సాయిలో అంబేద్కర్ ఘాట్స్లో నివాసం ఉంటున్న 10 కుటుంబాల వారు వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లేందుకు గురువారం సిద్ధమయ్యారు. అధికారులు వారికి వాహనాలు సిద్ధం చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, మూసితో అనుబంధాన్ని మరోలేమని బాలమని రాములు దంపతులు కట్టదడి పెట్టారు. కానీ చూడండి, వాళ్ళు ఇక్కడ ఉన్నది గుడిసెలలో చిన్న చిన్న రేకుల ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో వాళ్ళు పోతా ఉన్నటువంటి విషయాన్ని స్వచ్ఛందంగా, సరే ఎవరైనా కానీ మనకుండేటువంటి మన గ్రామంతో కానీ మన చుట్టుపక్కల పరిసరాలతో మన అనేక రకాలైన అటాచ్మెంట్స్ ఉంటాయి. సో కంటతడి వస్తుంది, కానీ వాళ్ళు ఒక మంచి ప్రాంతానికి వెళ్తా ఉన్నారు, మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్తా ఉన్నారు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కదా, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుకున్నాం. మూసీ రివర్ బెడ్లో ఉందని సూచించేలా డిఫెన్స్ గాల్లో ఓ ఇంటికి వేసిన RBX ముద్ర అంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి, మూసీ సర్వే ఉద్రిక్తం, పలు చోట్ల అడ్డుకున్న నివాసితులు ఆగ్రహంతో అధికారుల నుంచి పత్రాలు లాక్కొని చించివేత. మార్కింగ్ కు వాడే రంగును విసిరేసిన ఓ యువకుడు మాకు విషయం ఇచ్చి ఇళ్లకు మార్కింగ్ చేయాలని నిరసన. భారీ బందోబస్తు మధ్య నదీ గర్భంలో ఇళ్లకు మార్కింగ్. కొన్ని చోట్ల RBX మార్కింగ్ తుడి చేసిన స్థానికులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళిన 10 నిర్వాసితుల కుటుంబాలు. 10 నిర్వాసితుల కుటుంబాలు కాదండి, దాదాపు 2500 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ మూసీ పక్కన ఉన్నటువంటి తమ ఇళ్లను వదిలి స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, కొన్ని రోజులు కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించింది అనేదైతే మనమైతే గుర్తించాలి. సో కొత్తపేట అఫ్జల్గంజ్ మూసీ నదీ గర్భం పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్ చేసేటువంటి ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. గురువారం హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ ఇరిగేషన్ సర్వే విభాగం చెందిన అధికారులు ఈ సర్వే చేపారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇల్లు, వాటి యజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చినటువంటి అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చైతన్యపురి ఫణిగిరి కాలనీ, వెంకట సాయినగర్ కాలనీ, న్యూ మారుతి నగర్, సత్యనగర్లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనివ్వమన్నారు. సీఎం డౌన్ అవును అని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నటువంటి పత్రాలు లాక్కొని చించివేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించేటువంటి ఎరుపు రంగును ఓ యువకుడు సిబ్బంది చేతి నుంచి లాక్కొని దూరంగా విసిరేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో 230 ఇళ్లకు మార్కింగ్ చేయాలని వచ్చిన అధికారులు 10 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేసి వెనుతిరిగారు. రివర్ బెడ్లో ఉన్నట్లు సూచిస్తూ ఎరుపు రంగుతో వేసినటువంటి RBX అనే ముద్రను అధికారులు వెళ్ళిపోగానే ఆ ఇళ్ల యజమానులు అదే రంగుతో తుడిచేశారు. కాగా మూసా నగర్ మురికివాడలో రెవెన్యూ అధికారులకు అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు పోలీసులు నిర్వహించారు. దాంతో అక్కడ 330 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు సమాచారం. సో ఇట్లా చిన్న చిన్న ఇళ్లతోటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతూ ఉన్నటువంటి విషయం వాస్తవం, కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఖాళీ చేయాల్సిందే. అడ్లో ఎటువంటి అతిశయోక్తి అంటే ఎటువంటి వెనకడు వేసేటువంటి ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులు. దాదాపు 2500 కుటుంబాలు. సో దీనిలో భాగంగా ఒక చిన్న వీడియో చూపిస్తాం మిత్రులారా. BRS పార్టీ ఈ యొక్క మహాయజ్ఞాన్ని అడ్డుకోవడానికి ఏ విధంగా కుట్రలు పడుతూ ఉందో ఒకసారి చూడండి, చాలా క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతూ ఉంది. ఏది మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మార్కింగ్ ఏదైతే ఉందో ఎక్కువ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతూ ఉంది. సో దానిలో BRS పార్టీ మిస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు ఏది మేము అక్కడ ఉండము అని చెప్పేసి డ్రామాలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు మేమే అంటూ ఇగో ఇలాంటి డ్రామాలు చేస్తూ కేటీఆర్ సంబంధించినటువంటి అంశాలు వీళ్ళు ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారో ఒక్కసారి చూడండి. ఇలాంటి పరిస్థితులు BRS పార్టీ ఎంత దిగజారుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎలాగో ఈ హైదరాబాద్ విశ్వనగరం అని చెప్పేసి చెప్పారు, కానీ కనీసం ఎలాంటి పని కూడా చేయలేదు. సో ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నటువంటి పనిని కూడా మీరు విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు మొత్తానికైతే. సో హైదరాబాద్ డెవలప్ కావడం అనేది కేటీఆర్కు ఇష్టం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళ కార్యకర్తలతోటి డ్రామాలు ఆడిపించి ఏదో అయిపోయింది అనేటువంటి దాంట్లో ఆయన డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. సో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మేము చెప్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి అండి. ఇలాంటి BRS పార్టీ కార్యకర్తలు వాళ్ళ ముసుగులతోటి వస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మిత్రులారా. వాళ్ళు ప్రజలు రెచ్చగొడుతూ ఉన్నారు. ప్రజలు రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించి మొత్తానికైతే వచ్చేటువంటి అధికారులు అసలు ప్రజలు అడ్డుకుంటలేరు, ప్రజలు స్వచ్ఛందంగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి BRS పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరుతున్నారో వీళ్ళే అడ్డుకొని మొత్తానికి అక్కడ గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.